పరాశక్తి కొత్త తమిళ డబ్బింగ్ సినిమా, శివకార్తికేయన్ హీరో. జనవరి 14న సంక్రాంతికి తమిళనాడులో రిలీజ్ అయింది. తెలుగులో రిలీజ్ అవ్వలేదు, మనకే సంక్రాంతి సినిమాలు ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఫిబ్రవరి 6 నుంచి ఓటీటీకి వచ్చింది. తమిళ్తో పాటు తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో నేను చూడడం జరిగింది. అంటే వెయిట్ చేస్తున్న ఈ సినిమా గురించి. థియేటర్కి రాలేదు కానీ మనకు తెలుగులో ఓటీటీలో వచ్చింది. డబ్బింగ్ థియేటర్ డబ్బింగే ఉంది. డబ్బింగ్ బాగుంది సినిమాకి. ఈ సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంది. సినిమా మనకు 1959లో స్టార్ట్ అయినట్టు చూపిస్తారు. మొదటి 5-10 నిమిషాలు అక్కడ హీరో మన శివకార్తికేయన్ క్యారెక్టరైజేషను ఏంటి, కథా కమామిషు జస్ట్ అలా చూపిస్తారు. అక్కడే మనకు ఇంకొక హీరో జయం రవి, వీళ్ళిద్దరి క్యారెక్టర్లు మనకు ఎస్టాబ్లిష్ అవుతాయి 1959లో. ఆ తర్వాత ఇక మెయిన్ సినిమా అంతా మిగతా 2.5 గంటల సినిమా మొత్తం 1964లో జరుగుతుంది. ఇక అక్కడ మనకు హీరో శివకార్తికేయన్తో పాటు ఇంకొక హీరో ఉన్నాడు, అథర్వ మురళి అనేసి, అతని క్యారెక్టరు. అతనితో పాటు మన శ్రీలీల తమిళ్లో మొదటి సినిమా ఇది, ఆ అమ్మాయి క్యారెక్టరు. ఆ తర్వాత ఇక మళ్ళీ మన సీఎం శివకార్తికేయన్ అండ్ జయం రవి, నలుగురు క్యారెక్టర్ల మధ్య జరిగే కథ ఇది 1964లో. ఇక అక్కడ కొంచెము శ్రీలీలకు మన శివకార్తికేయన్ మధ్యన కొద్దిగా 2 పాటలు అలా సెటప్ ఏదో పెట్టుకున్నారు. మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో ఈ సినిమా అంటే ఇది నిజంగా జరిగిన కథ, ఇది కల్పితం కాదు. సినిమా అంతా అయిపోయాక టైటిల్స్లో చెప్పారు. వాళ్ళ ఒరిజినల్ ఫోటోలు కూడా వేశారు. కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఉంటారు కానీ మనకు తెలుసు ఇది పరాశక్తి అనేది. అంటే ఈ సినిమా థీమ్ ఏంటి అనేది ట్రైలర్ చూసి అర్థమవుతుంది. నేనేం చెప్పను దాని గురించి. ఇక ఒక అరగంట పాటు అంటే కొద్దిగా టైం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇది తమిళ్లో జరిగిన కథ. తెలుగు డబ్బింగ్లో తమిళ్ ఊర్ల పేర్లు పెట్టుకున్నా ఏమంటారు, తెలుగు యాక్చువల్గా తమిళ పోరాటం తెలుగుకి అన్వయించేసరికి కొంచెము ఎబ్బెట్టుగా అనిపించింది. ఒక అరగంట పట్టింది నాకు అడ్జస్ట్ కావడానికి. దానికి తోడు శ్రీలీలది అండ్ శివకార్తికేయన్ అంటే మెయిన్ థీమ్ బాగున్నా ఇది కొంచెం అల్లరి చిల్లరగా అనిపించింది. కానీ ఆ తర్వాత ఒక గంట పాటు ఎప్పుడైతే అథర్వ మురళి అండ్ శివకార్తికేయన్, జయం రవి ఈ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్గా వెళ్ళింది. ఒక గంట పాటు చాలా బాగా వెళ్ళింది సినిమా. అంటే మొదటి అరగంట తీసేస్తే ఆ తర్వాత అరగంట, సెకండ్ హాఫ్లో ఇంకో అరగంట చాలా బాగా వెళ్ళింది సినిమా. ఆ తర్వాత ఇక లాస్ట్ అంటే 2 గంటల సినిమాతో లాస్ట్ అరగంటనే కొంచెము ఈ క్లైమాక్స్ కానీ లేకపోతే అంతకుముందు వచ్చిన ప్రొసీడింగ్స్ కానీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా, అంత క్లారిటీగా ఉన్నట్టు అనిపించలేదు నాకు. ప్లస్ మనకంటే ఈ సినిమా 64లో సెటప్ కాబట్టి అప్పటి ఆ సమస్యకు సపోర్ట్గా మన తెలుగు నుంచి వాళ్ళు వచ్చినట్టు, అంటే అక్కడ మనకు ఒక తెలుగు హీరోని పెట్టుకున్నారు. ఆ హీరో ఎవరో కూడా నేను చెప్పను. అంటే అతను చాలా సినిమాలకు సపోర్ట్గా ఉంటాడు, ఏ సినిమాకి అవసరమైనా వెళ్తుంటాడు అతను. సో అతను ఉన్నాడు. కన్నడ నుంచి ఒక యాక్టరు, మలయాళం నుంచి ఒక యాక్టర్, ఇలా గెస్ట్ రోల్స్ పెట్టుకున్నారు. ఇలా మొత్తానికి 2.5 గంటలో నాకు మొదటి అరగంట, లాస్ట్ అరగంట తీసేస్తే మిగతా మధ్యన వచ్చిన ఒక గంట సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది. ఎందుకు ఈ సినిమా తీసింది మన సుధా కొంగర, మన తెలుగు అమ్మాయి, మన విజయవాడ అమ్మాయే. ఏమంటే తమిళ్లో సెటిల్ అయింది, తమిళ్లో సినిమాలు ఎక్కువ తీస్తుంది. మన తెలుగులో కూడా ఒక గురువు అనే సినిమా తీసింది వెంకటేష్తో. ఆకాశమనే హద్దురా డబ్బింగ్ సినిమా మనకు అందరికీ ఇష్టమే ఆ సినిమా. సో తను తీసింది రియల్ స్టోరీ. ఎక్కువ తమిళ లీడర్లు, తమిళ పొలిటికల్ అజెండా, తమిళ పొలిటికల్ అవన్నీ ట్రై చేసింది. కానీ ఎందుకు ఒక గంట అంటే నాకు అంతగా అనిపించలేదు సినిమా. కొద్దిగా కన్ఫ్యూజ్ అయినారంటే కొద్దిగా క్లారిటీ మిస్ అయింది సినిమాలు, ఏదో మిస్ అయింది సినిమాలు. ఆ గ్రిప్పింగ్ నరేషన్ మధ్యన ఒక గంట పాటు బాగుంది కానీ లాస్ట్ అరగంట, మొదటి అరగంట వల్ల దెబ్బేసింది ఓవరాల్గా. లేకపోతే చాలా మంచి సినిమా అయ్యిండేది ఈ సినిమా. ఏమంటే ఆ కాలం 64 సెటప్కి మెయిన్గా ఆర్ట్ వర్క్ను ఒప్పుకోవాలి. రీక్రియేట్ చేశారు 64 ఎరాని, చాలా బాగా చేశారు ఆర్ట్ వర్క్. ప్లస్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ శ్రీలీల కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ రిచ్గా ఉంది ఫోటోగ్రఫీ. ఇవి ఇక కథనమే, స్క్రీన్ ప్లే, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో 1959 అది దాపెట్టి ఉండాల్సింది. అది ఇంటర్వెల్ ముందు ఒక హై పాయింట్ ఉంటుంది, అక్కడ రివీల్ చేసింటే స్క్రీన్ ప్లే అదిరిపోయిండేది అనిపించింది నాకు. చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. బట్ అంటే ఆ మధ్యన వచ్చిన గంట చూసి సినిమా చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ తగ్గుతూ వెళ్ళింది. స్లోగా స్టార్ట్ అయింది, కన్ఫ్యూజింగ్గా స్టార్ట్ అయింది, మధ్యన బాగా అందుకుంది, మళ్ళీ తగ్గింది. జయం రవి క్యారెక్టరే కొంచెము అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకంత క్రూరంగా ఉన్నాడు అనేది జస్టిఫికేషన్ రాలేదు నాకు.
ఏమో కొద్దిగా హాఫ్ ఫినిష్డ్ హాఫ్ బేక్డ్ మూవీ లాగా అనిపించింది నాకు. ఓవరాల్గా ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. ఒకసారి చూడొచ్చు, ఎస్పెషల్లీ తమిళ్ వాళ్ళకి నచ్చొచ్చు, మన తెలుగు వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, కానీ డబ్బింగ్ బాగుంది కాబట్టి చూడొచ్చు. శ్రీలీల కూడా తన డబ్బింగ్ తనని చెప్పింది. పాటలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఆ సింగర్ ఒక అమ్మాయి ఉంది, మన సుధా కొంగర సినిమాలోనే పాడుతూ ఉంటుంది. ఆమె వాయిస్ శ్రీలీలకి సెట్ కాలేదు ఆ పాటలో, ఎబ్బెట్టుగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్, పాటలు అవి పెద్దగా ఏమంతా చెప్పుకునేంత ఏం లేదు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఈ ముగ్గురు బాగా చేశారు, శివకార్తికేయను, జయం రవి అండ్ అథర్వ. ఒక శ్రీలీలనే, ఆ అమ్మాయిని మనం డాన్స్లకే చూస్తాం కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో చూడలేము. చిన్నపిల్లలాగా ఉంటుంది కాబట్టి ఆ వెయిటేజ్ మొయ్యలేదు ఆ అమ్మాయి. అది ఈ పరాశక్తి. బట్ ఓటీటీ కాబట్టి, టీవీలోనే కాబట్టి ఒకసారి చూసేయచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో కుదిరితే ఈ వీకెండ్లో ఓటీటీనే కాబట్టి జీ5లో తెలుగు డబ్బింగ్ బాగుంది కాబట్టి ఒకసారి చూసేయచ్చు. ఇది నిజంగా జరిగిన చరిత్ర, నిజంగా జరిగిన కథ కాబట్టి ఎస్పెషల్లీ మన సౌత్ రాష్ట్రాలు, అది తమిళనాడులో జరిగిన మన సౌత్కి అందరికీ వర్తిస్తుంది, చూడొచ్చు. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే నాకు ఓకే అనిపించింది. ఇక ఈ కాన్సెప్ట్తో నేను ఒప్పుకుంటానా లేదా అనేది నా పర్సనల్, కానీ అది పక్కన పెట్టేస్తే సినిమా పరంగా చూసుకుంటే సినిమా ఓకేగా ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5. పరాశక్తి తమిళ్ ఒరిజినల్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో కుదిరితే ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.